హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా కమ్యూనిటీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఈరోజే మాకు ఇనాగ్రేషన్ అనమాట, క్లబ్ హౌస్ ఇనాగ్రేషన్. సో దానికోసం మేమంతా కూడా రెడీ అయ్యి కూర్చొని ఉన్నాము. సో ఇదంతా కూడా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇప్పుడు రాగానే ఓనర్స్కి ఇలా ఒక స్వీట్ బాక్స్ అయితే ప్రెజెంట్ చేశారనమాట. నేను ఆ క్లిప్పింగ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను, కొంచెం మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ మా చష్విక అయితే ఫుల్ హ్యాపీ, రెడీ అయ్యి డెకరేషన్ అంతా కూడా పాడు చేస్తుంది, ఆడుకుంటుంది. దాన్ని ఇష్టము, ఇంకా ఇక్కడ ఆపే వాళ్ళే లేరన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట, ఆడుకుంటుంది మంచిగా. అండ్ ఈ వ్లాగ్ అంతా ఎండింగ్ వరకు చూడండి. చష్విక మ్యామ్ ప్లీజ్ గో. సో ఇది ఏ బ్లాక్ మా టవర్ అన్నమాట. మేము ఉండే హౌస్ ఈ టవర్లో ఉంటుంది అన్నమాట. సో ఈ కమ్యూనిటీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. బట్ ఇది మా టవర్ అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఎవ్రీ టవర్కి కూడా ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేశారు వీళ్ళు, మొత్తం ఇనాగ్రేషన్ అని చెప్పేసి క్లబ్ హౌస్. సో నేను ఇదంతా కూడా కవర్ చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు అంతా చూడండి. అనమాట ఇప్పుడు మా చష్విక వాళ్ళతో ఎలా ఆడుకుంటుందో నేను చూపిస్తాను. తనకి వెళ్ళు, ఫోటో దిగు మధ్యలో ఫోటో దిగు. చష్వి ఇటు. దా ఓకే. నైస్, ఎంజాయ్. హాయ్, ఓకే బాయ్ చెప్పేసి. బాయ్. బాయ్, సే బాయ్. ఇక్కడ కిడ్స్ ఫన్ జోన్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. సో చష్విక నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ, బాయ్ చెప్పు. చష్విక సే థ్యాంక్ యూ అండ్ బాయ్. చాక్లెట్ ఫౌంటైన్ విత్ కేక్ పిల్లలకి. చష్వి సో ఇలా ఇచ్చారు రింగ్స్, 5 రింగ్స్ మాత్రమే అలో చేస్తారంట. సో ట్రై చేద్దాం ఏదైనా వస్తుందేమో. ఎక్కడ నిలబడి వేయాలి? ఓకే. సో ఇలా వాక్వే మధ్యలో
ఉంది. ఇది చూసారా, ఇలా 2 చూసుకుంటున్నాయి, ఇలా ఒకటి చూస్తున్నాయి. క్యూట్ ఉన్నారు కదా వీళ్ళు. నలుగురు కూర్చున్నట్టు స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. క్యూట్ ఉంది. వాక్వేలో మధ్యలో కనిపిస్తుంటే. నైట్ టైం చూస్తే మాత్రం ఎవరో అలా కూర్చొని ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి స్టాచ్యూలా ఉంది. బట్ నైట్ టైం అయితే కొంచెం సడన్గా చూస్తే ఎవరైనా భయపడతారు. బట్ బాగుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ ఇలా. సో ఇది పట్టుకో. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ లంచ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. And this is the view of our clubhouse, guys. చూడండి. అండ్ నేను కూడా మీతో పాటే ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజే అన్నమాట ఫస్ట్ మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చింది. సో మేము ఇందాక రష్ ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే మా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా. సో ఎంట్రన్స్ మొత్తం ఇలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అండ్ ఇదంతా కూడా మంచి హై లెంత్ లాబీ అన్నమాట. చూడండి ఎంత హైట్ ఉందో సీలింగ్ అయితే. అండ్ ఇక్కడంతా కూడా ఒక సీటింగ్ ఏరియా అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. రిసెప్షన్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి జ్యోతి అనేది వెలిగించారు. ఎక్కడ చూసినా మనకి మంచి లైవ్లీ ప్లాంట్స్ పెట్టారు, ఆర్టిఫిషియల్ పెట్టకుండా. నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కాన్ఫరెన్స్ హాల్ అన్నమాట. ఒక 150 to 200 సీటింగ్ వరకు కెపాసిటీ ఉంది. మనం ఏదైనా ఫంక్షన్స్ అవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇదంతా కూడా సో ఇదన్నమాట. అండ్ ఇటు నుంచి కూడా మనకి ఈ వ్యూ అనేది ఉంటుంది. ఎవరైనా అవుట్డోర్ పార్టీస్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద కమ్యూనిటీ హాల్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏ ఫ్లోర్లో ఏవి ఉన్నాయనేసి ఇక్కడ అయితే రాసి ఉంచారు. టెర్రర్ స్విమ్మింగ్ పూల్ ఉంది మాకు. అండ్ దిస్ ఆల్ ద హాల్స్ అన్నీ కూడా జిమ్, యోగా రూమ్, కాన్ఫరెన్స్, ఇండోర్ గేమ్స్, సెలూన్, ఇవన్నీ కూడా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి.
అండ్ ఇదంతా కూడా ఒక క్లోజెట్ లాగా ఇచ్చారు మనకి. అండ్ ఇదొక ఎంట్రన్స్ అన్నమాట కమ్యూనిటీ హాల్కి. సో కమ్యూనిటీ హాల్ ఇంతకు ముందు చూపించాను కదా లోపలికి. సో అది ఒక ఎంట్రన్స్ అండ్ ఇదొక ఎంట్రన్స్. మొత్తం 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు పైన చూద్దాము ఎలా ఉంది అనేసి. సో ఇక్కడ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి మనకి. చూసారా, ఇవన్నీ కూడా లైవ్లీ ప్లాంట్స్. నాకు ఇది మెయిన్ బాగా నచ్చింది, ఆర్టిఫిషియల్ పెట్టకుండా మొత్తం లైవ్లీ ప్లాంట్స్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి గ్రాసరీ స్టోర్, ఒక చిన్న సూపర్ మార్కెట్ టైప్ ఉంటుంది. ఇంకా సెటప్ చేయలేదు, ఈరోజే హ్యాండ్ ఓవర్ కాబట్టి ఇంకా నెక్స్ట్ సెటప్ చేసుకుంటారు. అండ్ ఇవన్నీ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కమ్యూనిటీ హాల్ వాళ్ళకి. స్టెప్స్ అంతా కూడా ఇలా డెకరేట్ చేశారనమాట. అసలు ఇనాగ్రేషన్ అంటే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా మనకి ఎమ్యూనిటీస్ వరకు హ్యాండ్ ఓవర్ ఇస్తారనుకున్నాము, బట్ సూపర్గా అంతా డెకరేట్ చేశారు. అండ్ మంచి ఫుడ్ పెట్టారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు స్పోర్ట్స్ గురించి కానీ అన్నీ. సో ఇది ఇంకొక కమ్యూనిటీ హాల్. కింద మనం చూసింది కొంచెం చిన్న సైజు, అండ్ ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అన్నమాట. సో ఇక్కడే మళ్ళీ లోపల చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మోర్ దెన్ 200 కెపాసిటీ పడుతుంది అన్నమాట కమ్యూనిటీ హాల్లో. సో ఇది నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇది మా బేబీ ప్లేస్ క్రెచే. సో పిల్లలందరినీ ఇక్కడ మనం హ్యాపీగా పంపించుకోవచ్చు. సో చిన్న ప్లే ఏరియా అన్నమాట. ఎవరైనా పిల్లల్ని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆర్ఎల్స్ ఒక 2-3 అవర్స్ కొంచెం వదిలిపెట్టచ్చు, వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కిడ్స్తో అని అనుకుంటే ఇలా హ్యాపీగా క్రెచేలో జాయిన్ చేసేసుకోవచ్చు వాళ్ళని. సో దిస్ ఈజ్ స్మాల్ క్రెచే అన్నమాట. వాళ్ళకు కూడా వాష్రూమ్ అండ్ చిన్న ప్యాంట్రీ టైప్ వచ్చింది. పక్కన ఇంకొక పెద్ద స్కూల్ ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక కాంపౌండ్ వాల్ డిఫరెన్స్ అంతే. ఇది ఒక ఫినిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్. బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నా నేను. యాక్చువల్గా మాకు ఇదే వ్యూ ఉంది. సో నేను అందుకని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. ఈ ఏరియాలో ఎవరైనా కోకాపేట్లో ఉంటే ఫినిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్తున్నాం మనము. ఇప్పుడు యాక్చువల్గా చాలా హడావిడిగా ఉంది. అందరూ ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి అందరినీ పిలిచారనమాట. సో అందరూ అమ్యూనిటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయని చూడడానికి వచ్చారు. జనరల్గా నార్మల్ డేస్లో మేబీ ఇంతమంది ఉండరు. కొంచెం నాయిస్ లెవెల్ ఎక్కువగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి యోగా రూము 2nd ఫ్లోర్లో ఉంది మాకు. సో దిస్ ఈజ్ యోగా రూమ్. హ్యాపీగా ఎవరైనా యోగా ఇన్స్ట్రక్టర్ వస్తే జాయిన్ అయిపోయి యోగా నేర్చుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. సో దిస్ ఈజ్ యోగా ప్లేస్. దిస్ ఈజ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇది ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నమాట. ఇలా ఉంది. ఇందాకే చెప్పారు ఇనాగ్రేషన్లో మనకి కోచింగ్ నేర్పించే వాళ్ళు కూడా కోచెస్ ఉంటారంట. సో మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు ఇక్కడ కమ్యూనిటీలో వాళ్ళు. పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది, బయటికి పంపించకుండా హ్యాపీగా ఇండోర్లోనే అంతా కోచింగ్ నేర్పించవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అండ్ ఇది వచ్చేసి జిమ్. సో దిస్ ఈజ్ ద జిమ్. చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా ఉంది జిమ్. అండ్ ఇవన్నీ
వెయిట్ లిఫ్టింగ్, ఇంకా కొన్ని పేర్లు యాక్చువల్గా నాకైతే తెలీదు, బట్ జస్ట్ నేనైతే చూపిస్తున్నాను. అండ్ ఇవి సైక్లింగ్, కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అనుకుంటాము, కానీ కుదరదు. నేనైతే మోస్ట్లీ అలాగే అనుకుంటాను, కొన్ని రోజులు వెళ్తాను మళ్ళీ మానేస్తాను. సో హోప్ఫుల్లీ చూద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కంపల్సరీ ట్రై టు డూ జిమ్. మా చశ్విక కూడా మంచిగా జిమ్ చేసేస్తుందంట, ఎక్స్ప్లోర్ చేస్తుంది సైకిల్ తొక్కడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టెర్రస్కి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా ఏముంది అని చూపిస్తాను యాక్చువల్లీ. అండ్ ఓ మై గాడ్, ఇంకా ఇంకొక ఫ్లోర్ ఉంది టెర్రస్ కాకుండా, ఇది లెవెల్ 3. ఇక్కడ వచ్చేసి కొన్ని కాన్ఫరెన్స్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది సెలూన్ అన్నమాట, సెలూన్ కోసము మొత్తం సెటప్ అయితే చేశారు. ఎస్, దిస్ ఈస్ ద సెలూన్. వావ్, సూపర్ ఉంది, సూపర్ రిలాక్సింగ్ అవ్వచ్చు ఎవరైనా కూడా. కొంచెం మనకంటూ మీ టైం ఉంటే బాగుంటుంది కదా, అది ఎక్కడ అంటే నేనైతే సెలూన్ అని చెప్తాను. పార్లర్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. సో ఇది మా సెలూన్ లుక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాన్ఫరెన్స్ రూమ్ చూపిస్తాము. ఎవరైనా కొంచెం మీటింగ్స్, అలా ఆఫీస్ మీటింగ్స్ అలా చేసుకోవాలంటే దిస్ ఈస్ ద కాన్ఫరెన్స్ రూమ్. ఇలా చైర్స్ అండ్ టేబుల్ ఇది కూడా అరేంజ్ చేసి పెట్టేశారు. అండ్ ఎటు చూసిన వ్యూ అయితే మామూలుగా లేదు. అండ్ ఇలా ఓపెన్ గ్లాస్ విండోస్ అవ్వడం వల్ల మంచి వ్యూ అయితే ఉంది. ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. అండ్ నెక్స్ట్ మీకు ఇండోర్ గేమ్స్ చూపిస్తాను రండి. ఇది ఇండోర్ గేమ్స్, చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. సో ఎస్, ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకి అసలు సూపర్ అని చెప్పచ్చు. అందరూ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ ఆర్ వీక్ డేస్ పిల్లల్ని తీసుకొని రావచ్చు అండ్ వాళ్ళు కూడా మంచిగా ఆడుకోవచ్చు. సో దిస్ ఈస్ ఇండోర్ గేమ్స్. కొంచెం నాయిస్ వస్తుంది, అందరూ అరుస్తున్నారు, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు టెర్రస్కి వెళ్దాము. ఇప్పుడు చూపిస్తాను నేను పూల్ ఎలా ఉంది అని చెప్పేసి. సూపర్ ఎగ్జైటింగ్గా నాన్న కూతురు ఇద్దరు వెళ్తున్నారనమాట స్విమ్మింగ్ పూల్ చూడడానికి. శశికకి మంచి స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేయించాలి. అండ్ ఇది వచ్చేసి సిప్స్ లాంజ్ అంట, సమ్ జస్ట్ అలా కెఫే టైప్, చిన్నగా రిలాక్స్ అవ్వడానికి లాంజ్. అండ్ ఇవన్నీ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా బుక్ చేసుకొని వాడుకోవచ్చు మన రిలేటివ్స్ కోసం. గెస్ట్ రూమ్స్, ఇంకా ఇక్కడ కూడా ఉంది రూము. ఓవరాల్ 3 రూమ్స్ ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేశారు. హాస్పిటాలిటీ అయితే మంచి గ్రాండ్ రిచ్ లుక్ వచ్చిందనమాట. సేమ్ మనం హోటల్లో బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే మంచిగా స్పేషియస్గా ఉన్నాయి మొత్తం కూడా. మనం బయట ఎక్కడో వెతుక్కోకుండా ఇక్కడే అయితే బెటర్, మంచిగా బాగుంది. ఇది పైన పూల్ ఏరియా అనమాట. ఫైనల్గా ఇందాకటి నుంచి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే పూల్ వస్తుంది, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే పూల్ వస్తుంది అనుకుంటున్నా నేను. బట్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము. 4 ఫ్లోర్స్ ఉంది, కొంచెం ఆయాసం వస్తుంది స్టెప్స్ ఎక్కేసరికి. సో
కాంట్ వెయిట్ టు సీ అనమాట పూల్ని. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎస్, ఇది కిడ్స్ పూల్. అండ్ అటు సైడ్ వచ్చేసి అడల్ట్స్ పూల్. వ్యూ అయితే మామూలుగా లేదు. టెర్రస్ పూల్ చూడండి, జస్ట్ అలా బయటికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా వాటర్ ఫౌంటైన్ టైప్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. మామూలుగా అపార్ట్మెంట్లో పైనుంచి మాకు ఈ పూల్ వ్యూ కూడా ఉంటుంది. కొంచెం చూస్తుంటే చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చాక చాలా పెద్దగా అనిపిస్తుంది. వావ్, సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎగ్జైటింగ్ ఉన్నా నేనైతే పూల్లో ఎప్పుడెప్పుడు దిగాలా అని చెప్పేసి. బట్ ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం వెయిట్ చేసి దిగుదాము. మా చష్విక అయితే అప్పుడే ఓపెన్ చేసేసింది పూల్. రెడీగా ఉన్న చష్వికనే అనుకుంటా ఫస్ట్ ఓపెన్ చేయడము పూల్. చూడండి, పూల్లో వాటర్ చూడగానే దిగాలి అని చెప్పేసి అంటుంటే ఇంకా జస్ట్ అలా అయితే కూర్చోబెట్టాము. తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మెయిన్ ఈ కమ్యూనిటీస్ ఏంటంటే మనకంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ జిమ్ అన్నమాట. ఇంకెవరైనా పై వరకు ఏం వెళ్తాంలే అని అనుకుంటే ఇక్కడే హ్యాపీగా జిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మొత్తం అపార్ట్మెంట్స్, బ్లాక్స్ ఇవన్నమాట. ఓ మై గాడ్, చాలా హైట్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ప్లాంటింగ్ అంతా చేస్తారు. మొత్తం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసారు ప్రాజెక్ట్ అయితే మనకి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఎక్కడికక్కడికి లైవ్లీ ప్లాంట్స్ పెట్టి మంచిగా అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా గ్రీనరీ, గ్రీన్ మ్యాట్. అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం ఫ్లవర్స్, క్రోటన్స్ అన్నీ కూడా వేశారు. ఇది వచ్చేసి మధ్యలో కావాలని ఇలా వదిలేశారు వాకింగ్ ట్రాక్ లాగా. అండ్ ఇదంతా కూడా ఇంకొక సైడ్, మొత్తం 4 sides మనకి ఇలా మంచిగా గ్రీనరీగా, ఇలా సీటింగ్ ఏరియా మంచిగా, ఇలా అక్కడక్కడ ఆర్ట్ పీసెస్ లాంటివి ఇవన్నీ మంచిగా పెట్టారు. అండ్ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా లైవ్లీ ప్లాంట్స్ అన్నమాట. సూపర్ ఉంది. సో ఎగ్జైటింగ్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి మెమరీస్ అంతా క్యాప్చర్ చేసుకోవడానికి. సో మంచి న్యూ స్టార్ట్ అని చెప్పచ్చు, న్యూ బిగినింగ్ ఇది మాకు మా లైఫ్లో. చూద్దాం, ఫైనల్గా డెస్టినీ అని చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా వ్యూ అయితే. ఇంకా నేను ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.